హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో సండే న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ఇండియన్ టీం అయితే టికెట్స్ బుక్ చేసుకుంది. సో ముంబైలో జరిగిన ఈ మ్యాచ్లో కంప్లీట్గా రన్ ఫెస్ట్ చూసాం. టోటల్గా 40 ఓవర్స్లో రెండు టీమ్స్ కలిపి 499 రన్స్ చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 499 రన్స్లో 360 రన్స్ బౌండరీస్తోనే వచ్చాయి. దాన్ని బట్టి ఈ పిచ్ ఎంతలా బ్యాటింగ్ బెల్టర్గా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. కాబట్టి ఇది ఇంగ్లాండ్కి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన టీమిండియా ఫస్ట్ ఓవర్లో 12 రన్స్ చేశారు. సో మంచి స్టార్టే వచ్చిందని చెప్పచ్చు. సెకండ్ ఓవర్లో 2 4s కొట్టిన అభిషేక్ శర్మ అదే ఓవర్లో మిడ్ వికెట్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అండ్ తర్వాత ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వస్తాడు. ఆర్చర్ వేసిన సెకండ్ ఓవర్లో సంజు శాంసన్ హ్యారీ బ్రూక్ ఒక సింపుల్ క్యాచ్ వేస్తాడు. కానీ బ్రూక్ ఆ క్యాచ్ను డ్రాప్ చేస్తాడు. అండ్ అక్కడి నుంచి లైవ్ మ్యాచ్ కాస్త హైలైట్స్ మ్యాచ్ అయిపోయింది. ఓవర్కి కనీసం 2-3 బౌండరీస్ అయితే ఖచ్చితంగా వచ్చేవి. సంజు అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఏ బౌలర్స్ వచ్చినా అటాకింగ్ మోడ్లో అటాక్ చేసేవారు. సో ఈ పార్ట్నర్షిప్ 97 రన్స్కి రీచ్ అయింది. అండ్ ఆ టైంలో అడెల్ రషీద్ స్లో బాల్ వేస్తాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్లో. ఫ్లైట్ వేస్తాడు ఇషాన్ కిషన్కి పెద్ద షాట్ కొట్టమని. బట్ ఇషాన్ కిషన్ పెద్ద షాట్కి కూడా ట్రై చేసి లాంగ్ ఆఫ్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ శివన్ డూబేకి ఈ మ్యాచ్లో ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇంగ్లాండ్ స్పిన్తో అటాక్ చేస్తుంది కాబట్టి ఆ స్పిన్నర్ని కౌంటర్ పంచ్ చేయడానికి డూబేకి ప్రమోషన్ ఇచ్చారు. అండ్ సంజుతో కలిసి డూబే అయితే 43 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత విల్జాక్స్ బౌలింగ్లో సంజు శాంసన్ వికెట్ పడిద్ది. అండ్ సంజు అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. కానీ పెద్ద కాంట్రిబ్యూషన్ అయితే ఏం ఇవ్వలేకపోయాడు ఈ మ్యాచ్లో. ఒక పక్కన డూబే మాత్రం బౌండరీస్తో ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ సూర్య రషీద్ బౌలింగ్లో 6 కొడతాడు. అండ్ నెక్స్ట్ బాల్ కూడా సేమ్ అదే టైప్లో కొట్టడానికి ట్రై చేసి స్టంప్ అవుట్ అవుతాడు. అండ్ తర్వాత బాగా ఆడుతున్న డూబే కూడా రన్ అవుట్ అవుతాడు. హార్దిక్ పాండ్యా రెండుకి కాల్ ఇచ్చి అండ్ తర్వాత రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల డూబే అయితే రన్ అవుట్ అవుతాడు. అండ్ తర్వాత తిలక్ వర్మ వస్తాడు. ఆర్చర్ వేసిన 19th ఓవర్లో 3 6లు కొట్టి స్ట్రాంగ్ ఫినిష్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కూడా 2 6లు కొట్టి ఫినిషింగ్ టచ్ చేస్తాడు. సో అలా ఇండియా 250 రన్స్ టార్గెట్ ఇంగ్లాండ్ ముందైతే పెట్టింది. ఇంగ్లాండ్ నుంచి చేసి నథింగ్ టు లూజ్ మైండ్ సెట్ అయితే వచ్చారు. ఎందుకంటే 253 రన్స్ చేస్ చేస్తున్నప్పుడు అయితే అదే మైండ్ సెట్తో రావాలి. సో ఓపెనర్స్ బట్లర్ అండ్ సాల్ట్ అదే మైండ్ సెట్తో వస్తారు. కానీ ఈసారి కూడా ఎర్లీ బ్రేక్తో వచ్చింది. అండ్ హ్యారీ బ్రూక్ కూడా ఎర్లీగా అవుట్ అవుతాడు. అండ్ ఆ వికెట్కి పూర్తి క్రెడిట్ మాత్రం అక్షర్ పటేల్కి ఇవ్వచ్చు. అదైతే సూపర్ క్యాచ్. అసలు వెనక్కి తిరిగి క్యాచ్ పడడం అంత ఈజీ కాదు. కానీ అక్షర్ చాలా సింపుల్గా చేసి చూపించాడు. అండ్ ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చాడు జాకోబ్ బెథెల్. ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. 4 6s అండ్ ఇన్నోవేషన్ షాట్స్ అసలు మొత్తం గ్రౌండ్ నలుపక్కలా ఆడాడు. బట్లర్ కూడా మెల్లగా సెటిల్ అవుతున్నాడు. అండ్ అదే టైంలో వరుణ్ చక్రవర్తి అవుట్ చేస్తాడు బట్లర్ని. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బెథెల్ మాత్రం వరుణ్ చక్రవర్తిని చాలా అగ్రెసివ్గా ఆడాడు. జస్ట్ 14 బాల్స్లో 41 రన్స్ కొట్టాడు. నేను పర్సనల్గా చూసిన దాంట్లో వరుణ్ చక్రవర్తిని అటాక్ చేసిన బ్యాట్స్మెన్ ఫస్ట్ క్లాసిన్ అండ్ తర్వాత బెథెల్ అనే చెప్తాను. అండ్ తర్వాత విల్జాక్స్ వచ్చాడు. జాక్స్ అండ్ బెథెల్ కలిసి 39 బాల్స్లో 77 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇంకో 3-4 ఓవర్స్ ఇద్దరు కలిసి క్రీజ్లో ఉంటే మ్యాచ్ ఇంగ్లాండ్ సైడ్కి వెళ్ళిపోయేదనే రేంజ్లో ఆడారు. అండ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ మ్యాచ్లో 14th ఓవర్ హర్షదీప్ సింగ్ వేస్తాడు. అండ్ లాస్ట్ బాల్ వేసేటప్పటికి 3 వైడ్స్ వేస్తాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. అండ్ లాస్ట్ బాల్కి వైడ్ కూడా ట్రై చేశాడు. కానీ అది ఫుల్ టాస్ బాల్గా మారిద్ది. అండ్ ఆ బాల్ జాక్స్ని థర్డ్ మ్యాన్కి గైడ్ చేద్దామని అనుకుంటాడు. కానీ అక్షర్ పటేల్ ఎక్కడో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ క్యాచ్ని పడతాడు. అండ్ బ్యాలెన్స్ లూజ్ అవుతున్నాడని తెలిసి దూబేకి రిలే క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ ఈ మ్యాచ్ మొత్తాన్ని టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఆ మూమెంట్ నుంచి మ్యాచ్ మళ్ళీ ఇండియా సైడ్ 15 అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ మ్యాచ్ ముందు వరకు ఇండియా క్యాచింగ్ అంత బాగోలేదు. కానీ ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అయింది. అప్పటికీ మ్యాచ్ అయితే అయిపోలేదు. ఎందుకంటే బెథెల్ ఇంకా గ్రీజ్లోనే ఉన్నాడు. శామ్ కరన్తో కలిసి 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అండ్ 19th ఓవర్ హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టి తన సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. కానీ తర్వాత హార్దిక్ స్ట్రాంగ్ కంబ్యాకే ఇచ్చాడు. శామ్ కరన్లో ఫుల్ టాస్తో అవుట్ చేస్తాడు. ఇంకా సింగిల్స్ మాత్రమే అలౌ చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్లో 30 రన్స్ కావాలనగా డూబేకి బాల్ ఇచ్చారు. అండ్ బెథెల్ లాంగ్ ఆఫ్కి షాట్ కొట్టి 2 రన్స్కి ట్రై చేస్తాడు. కానీ రన్అట్ అయ్యాడు. ఆ మూమెంట్తో మ్యాచ్ ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్లో జోఫ్రా ఆర్చర్ లాస్ట్ 3 బాల్స్కి 3 6s కొడతాడు. సో ఫస్ట్ 3 బాల్స్లో బాగా వేసిన డూబే నెక్స్ట్ 3 బాల్స్కి 3 6s అయితే కన్సీడ్ చేశాడు. బట్ ఫైనల్లీ ఇండియా అయితే 7 రన్స్ డిఫరెన్స్తో ఈ మ్యాచ్ గెలిచింది. సో సండే న్యూజిలాండ్తో ఫైనల్ ఆడబోతుంది. అండ్ ఇండియా ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో అయితే ఫుల్ డామినేషన్ చూపించింది. ఇంకా క్యాచింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. కానీ 250+ రన్స్ చేసి జస్ట్ 7 రన్స్తో గెలిచిందంటే కొద్దిగా ఎక్కడో చోట ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది. విల్జాక్స్ క్యాచ్ ఇంకా బుమ్రా అండ్ హార్దిక్ వేసిన 18th and 19th ఓవర్స్ ఇండియాకి ఈ మ్యాచ్ గెలిపించి పెట్టాయని చెప్పొచ్చు. అందుకే క్రికెట్లో అంటారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. మరి సంజు శాంసన్ క్యాచ్ కనుక హ్యారీ బ్రూక్ 13 దగ్గర ఉన్నప్పుడు కనుక పట్టుంటే ఇండియా ఇంత స్కోర్ వచ్చేదంటారా? మీకేమైనా వేసింది కింద కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.